కార్పొరేషన్ పరిధిలో ట్రాఫిక్ అంతరాయం బాగుంది. ఎక్కడికైనా పోవాలంటే ట్రాఫిక్ నుంచి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఒక పక్కన టూటౌన్ ఏరియా ప్రాంతంలో నెహ్రూ నగర్ కానీ బాలాజీ నగరు ఈ వైరా రోడ్డు ప్రాంతం అంతా కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ ఉండటం వల్ల ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుంది. రెండోది పార్కింగ్ ప్లేసులు లేకుండా అనుమతులు ఇచ్చారు. పార్కింగ్ ప్లేసులు లేని పెద్ద హాస్పిటల్స్కి అపార్ట్మెంట్లకు పర్మిషన్లు ఎట్లా ఇచ్చారనేది అర్థం కావట్లేదు. రెండోది ఉన్న ఫుట్పాత్ ఏదైతే మున్సిపాలిటీ కట్టించిన ఫుట్పాత్ ఉందో ఆ ఫుట్పాత్ అంతా కూడా కబ్జాకు గురి కావటం. రెండోదేమో పార్కింగ్ ప్లేస్ లేక రోడ్డు మీద బండ్లు ఆపడం. దాంతో రోడ్డు దాటాలంటే దాదాపు అర్ధగంట పట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నుంచి వైరా రోడ్డు అవతలు పోవాలన్నా లేదా ఈతలకు రావాలన్నా సరే బాగా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉన్నది. ఈ టూటౌన్ ఏరియా ప్రాంతంలో ఉన్న హాస్పిటల్స్ పార్కింగ్ ప్లేసులు లేకుండా ఉన్నాయి. కాబట్టి దానికి అంబులెన్స్లు ఆగటం, ఆటోలు ఆగటం, రెండోది వాళ్ళ వెహికల్స్ ఆగటం, పేషెంట్లు వస్తే ఆటోలు తిప్పడం చేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక బండి ఆగితే దాని వెనుక 10 బండ్లు ఆగటం వల్ల ట్రాఫిక్ బాగా అంతరాయం అవుతుంది. నడిచిపోయే పరిస్థితి కూడా లేని పరిస్థితి. అందుకోసం ఏంటంటే అధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు వెంటనే దీని మీద చర్య తీసుకొని అసలు ఎందుకు ఈ పార్కింగ్ ప్లేస్ని ఎందుకు కబ్జా చేశారు, మున్సిపల్ ఫుట్పాత్స్ ఎవరెవరు కబ్జా చేశారు, రెండోది సెల్లార్స్ దేనికి వాడుకుంటున్నారు, వీళ్ళు స్టోరేజ్ కోసం వాడుకుంటున్నారా లేదా పార్కింగ్ కోసం వాడుతున్నారా, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. సెల్లార్స్ నామకే వాస్తే పెట్టుకున్నారు. దానిలో మెడికల్ షాప్ ఉంటుంది, దాంట్లోనే స్టోరేజ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అది లేకుండా ఇంకో దానికి వాడుతున్నారు. సెల్లార్స్ కేవలం పార్కింగ్ కోసమే ఉపయోగపెట్టుకోవాలి. రెండోది అది కాకుండా ప్రధానమైన ప్రాంతాల్లో మొత్తం కూడా ఏంటంటే ఈ అంబులెన్స్లో పెట్టేసి, రెండోది అక్కడ ఒక వాచ్మెన్ పెట్టేసి అక్కడ రెండోది బయట నుంచి వచ్చే బండ్లను వాళ్ళు కంట్రోల్ చేయటం, వాళ్ళ మీద దాడి చేయటం జరుగుతుంది తప్ప ఇక్కడ ట్రాఫిక్ మాత్రం ఏది కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. అందుకోసం ఏంటంటే వెంటనే ట్రాఫిక్ని నియంత్రించాలా, అధికారులు దృష్టి పెట్టాలా, ప్రజల ఇబ్బందులను కాపాడాలని చెప్పి పార్కింగ్ లేని హాస్పిటల్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ అన్నిటి మీద చర్యలు తీసుకొని వాటిని మూసివేయాలా. రెండోది వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. పార్కింగ్ లేని అసలు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు, ఈ పర్మిషన్ ఇచ్చేది ఎవరు, ఎందుకు ఇచ్చాడు అనేది కూడా దాన్ని విచారణ జరిపించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది.